సూట్ కేసులో అండ్ ఈ బ్యాగ్లో కూడా కొన్ని పెట్టాను. ఇంకా సూట్ కేసులో పట్టలేదు. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. These are all the clothes that I have shopped from Sarojini Nagar and also Paharganj lo kuda konni konnanu. Avi kuda nenu chupistanu. Hey guys, welcome to my channel. My name is Shravani and I make videos on fashion, lifestyle, beauty and other travel vlogs. So if you haven't subscribed to my channel yet, please go subscribe to my channel. And if you have already subscribed, thank you for supporting me. And coming to today's video, మేము రీసెంట్గా నేను ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ ట్రిప్కి వెళ్ళాను. ఢిల్లీ, ఆగ్రా అండ్ అమృత్సర్. అండ్ ఢిల్లీలో ఉన్నప్పుడు హౌ కెన్ వన్ మిస్ సరోజినీ నగర్ కదా. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ సరోజినీ నగర్ వ్లాగ్స్ అండ్ సరోజినీ నగర్ ట్రై అండ్ హాల్ షాపింగ్ హాల్స్ అనమాట. సో ఫైనలీ ఐ గాట్ టు డూ వన్ and it was my dream like to shop in Sarojini Nagar and do a YouTube video then. And I know idi chaala mandi dream like to visit Sarojini Nagar and shop at Sarojini Nagar if you watch YouTube a lot. And Sarojini Nagar lo nenu chaala shopping chesanu as you can see, and ivi konne inga chaala unnai. I'll show you guys. So without any further delay, let's get into the video now. మేము వచ్చేసి సండే రోజు వెళ్ళాము అండ్ గేట్ బయట కూడా మార్కెట్ ఉంది. లైక్ రోడ్ సైడ్ మీద అలా వేసి అమ్ముతున్నారు అనమాట. లైక్ లిటరలీ ఫర్ 50 రూపీస్ 100 రూపీస్ అలా స్కర్ట్స్ అండ్ డెనిమ్ అమ్ముతున్నారు. ఫస్ట్ అక్కడ ఎంటర్ అవ్వగానే మాకు ఇయర్ రింగ్స్ కనిపించాయి యాజ్ యూ కెన్ సీ. అండ్ ఇక్కడ 100 రూపీస్కి 4 ఇయర్ రింగ్స్ అన్నారు. అండ్ నాకు అంత బాగా నచ్చలేవు. ఓన్లీ 2 ఇయర్ రింగ్స్ నేను పిక్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత లోపలికి వెళ్తుంటే నాకు డెనిమ్ స్కర్ట్స్ కనిపించాయి లైక్ 100 రూపీస్ ఈచ్ అని. సో నేను చూస్తున్నాను బట్ నాకు ఒక స్కర్ట్ నచ్చింది బట్ అందులో ఒక హోల్ ఉంది. సో ఐ డోంట్ టేక్ ఇట్. సో మేము లోపలికి వెళ్ళి షాపింగ్ చేద్దాం, ఇక్కడ వద్దులే అని చెప్పి లోపలికి వెళ్ళాము. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ బ్యాగ్స్ కనిపించాయి. అండ్ దిస్ ఈస్ ద బ్యాగ్. అండ్ ఫ్రంట్లో ఇలా ప్రింట్ ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ ప్రింట్, స్టార్బక్స్ అండ్ ఫ్లోరల్ ప్రింట్స్ అలా ఉన్నాయి. అండ్ నాకు ఇది నచ్చింది. బ్లాక్ మీద ఇలా వైట్గా బ్రైట్గా కనిపిస్తుంది కదా, సో నాకు ఇది నచ్చింది. అండ్ ఇట్ హస్ ఎ జిప్ అండ్ ఓన్లీ ఒకటే జిప్ ఉంది, మెయిన్ జిప్ అనమాట. అండ్ మనం ఇక్కడ మార్కెట్కి వెళ్ళినా ఏదైనా షాపింగ్కి వెళ్ళినా ఇది మనం క్యారీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరోజినీ నగర్ మార్కెట్లోకి, మెయిన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము. అండ్ ఎంటర్ అవ్వగానే చాలా టాప్స్ ఉన్నాయి లైక్ 250 300కి చాలా టాప్స్ ఉన్నాయి బట్ ఫిక్స్డ్ రేట్ అని ఉంది. అండ్ ఆ టాప్స్ వచ్చేసి నేను కమర్షియల్ స్ట్రీట్లో, మీషోలో అలా చాలా దొరుకుతాయి. సో అవి కామన్ టాప్స్, నేను అవి ట్రై చేయాలనుకోలేదు. ఐ వాంటెడ్ టు గో ఫర్ డిఫరెంట్ టాప్స్ అన్నమాట. డిఫరెంట్ మనకి ఇక్కడ ఏవైతే దొరకవో అవి కొనుక్కుందాము అని చెప్పి నేను అనుకున్నాను. అండ్ నేను వెళ్ళిన ఫస్ట్ షాప్ వచ్చేసి అక్కడ అన్ని 80 రూపీస్ ఐటమ్స్ అని హ్యాంగ్ చేసి ఉన్నాయి. సో దాంట్లో నేను ఓన్లీ 1 టాప్ తీసుకున్నాను, దట్ ఈస్ దిస్ వన్. ఐ డూ ఇన్వెస్ట్ ఇన్ అ లాట్ ఆఫ్ బేసిక్స్ అండ్ బేసిక్స్ ఉంటే చాలా టైప్స్లో మనం స్టైల్ చేయొచ్చు కదా. అండ్ నేను ఈ టాప్ తీసుకున్నాను అండ్ ఈ క్వాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ ఇట్ ఈస్ ఇన్ ద కలర్ బేజ్, మనకి న్యూడ్ కలర్లో ఉంది. అండ్ ఇట్స్ స్లీవ్లెస్ యాజ్ యూ కెన్ సీ. అండ్ లెంత్ క్రాప్ టాప్ కన్నా కొంచెం లెంతీగానే ఉంది. అండ్ దిస్ వాజ్ జస్ట్ ఫర్ 80 రూపీస్. ఈ టాప్ తీసుకున్నాక అదే షాప్లో లోపల టాప్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయి. సో నేను అందులో పిక్ చేసుకొని ఇది కావాలని చెప్పాను అండ్ అది 250 అని చెప్పాడు. నేను అక్క కలిసి ఇంకా టాప్స్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ లోపల నుంచి తీస్తున్నాము. అండ్ కొన్ని టాప్స్ తీసారు అండ్ సెలెక్ట్ చేసాము. అండ్ బిల్లింగ్ చేసేటప్పుడు మేము 200 వేస్తాడేమో 150 వేస్తాడేమో అనుకున్నాము. అండ్ హీ బై హిమ్సెల్ఫ్ తను 100 రూపీస్ ఈచ్ టాప్ అన్నట్టు కౌంట్ చేశాడు. అండ్ నేను మా సిస్టర్ ఇలా ముఖం చూసుకున్నాము లైక్ మనం వి డిడ్ంట్ ఈవెన్ బార్గెయిన్.
అండ్ తను 100 రూపీస్కే ఇచ్చేస్తున్నాడు అని చెప్పి వీ వర్ వెరీ హ్యాపీ బికాజ్ మేము బార్గెన్ చేయకముందే హీ గేవ్ ఇట్ ఫర్ 100 రూపీస్ అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుండే. ట్రిక్ అర్థమైంది, లైక్ తక్కువ కూడా అడగచ్చు, చాలా తక్కువ కూడా అడగచ్చు అని మేము అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ వెళ్ళిన షాప్లో చాలా తక్కువకి అడుగుదాము, వాళ్ళు ఇచ్చేస్తున్నారు అని చెప్పి మేము అనుకున్నాము. నేను ఇప్పుడు మీకు ఆ టాప్స్ చూపిస్తాను. అక్కడ తీసుకున్న టాప్స్ వచ్చేసి ఇది అండ్ దిస్ వన్, ఈ 3 టాప్స్. దే వర్ లిటరలీ ఫర్ 100 రూపీస్. నేను చూపిస్తాను, మీరు నమ్మరు, 100 రూపీస్ కానంటారు. లైక్ దిస్ వన్, క్వాలిటీ అయితే చాలా బాగుంది. లోపల ఇలా ఉంది అండ్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. ఇలా క్రాప్ టాప్స్ లాగా లోపల వేసుకొని మనం ఓవర్ కోట్ జాకెట్ ఏమైనా వేసుకోవచ్చు. అండ్ ఈ ప్రింట్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్ లావెండర్ కలర్లో. సో ఇక్కడ బటన్స్ కూడా ఉన్నాయి. యా, మనం ఓపెన్ చేయొచ్చు దీన్ని అండ్ జాకెట్ లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ అగైన్ 100 రూపీస్. నెక్స్ట్ టాప్ ఈజ్ దిస్ వన్. నాకు ఇది చాలా నచ్చింది, క్యూట్ ఉంది, చాలా క్యూట్గా ఉంది. కలర్ వచ్చేసి ఆఫ్ వైట్, అగైన్ బేసిక్ అనమాట. అండ్ ఈ క్రాప్ టాప్స్తో పాటు నేను ఒక డ్రెస్ తీసుకున్నాను, బ్లాక్ బాడీకాన్ డ్రెస్, విచ్ ఇస్ దిస్ వన్. అండ్ దాని తర్వాత నేను ఒక ట్యూబ్ టాప్ చూసాను అండ్ విచ్ ఇస్ దిస్ వన్. కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అండ్ ఇట్స్ ఎ రిబ్ టాప్ and this top is for 100 rupees. It says ASOS. I don't know ఇది రియల్ ASOS కాదో తెలియదు, బట్ it says it's from ASOS. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ చాలా ట్రౌజర్స్ ఉన్నాయి, లైక్ ఫార్మల్ ప్యాంట్స్ ఉన్నాయి అండ్ 200 ఫిక్స్డ్ రేట్ అని ఉన్నాయి. బేసిక్ బ్లాక్ తీసుకుందాము ఫార్మల్గా అయితే అని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఐ వాజ్ నాట్ షూర్ అబౌట్ ద ఫిట్టింగ్, లైక్ జీన్స్ డెనిమ్స్ అండ్ ప్యాంట్స్ ఫిట్టింగ్ వస్తాయో లేదో ఐ వాజ్ నాట్ షూర్. అందుకే నేను ఒకటే ప్యాంట్స్ తీసుకున్నాను. నా వేస్ట్ సైజ్ చెప్తే తను తీసిస్తాను అనమాట. సో దిస్ వాజ్ ద ప్యాంట్స్. అండ్ కింద వచ్చేసి బెల్ బాటమ్ లా వచ్చింది. అక్కడ బార్గెన్ చేయడానికి లేదు బికాజ్ 200 ఫిక్స్డ్ రేట్ అని పెట్టారు కదా. సో ఇట్ వాజ్ గుడ్ అండ్ ఫిట్టింగ్ కూడా బాగా వచ్చింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి నేను స్కర్ట్స్ కొనుక్కున్నాను. సో ఫస్ట్ ఈస్ దిస్ వన్ అండ్ ఇట్స్ అ బాడీకాన్ స్కర్ట్ అండ్ ఇట్స్ అ రిప్ మెటీరియల్. అండ్ కింద బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా బటన్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ అ స్లిట్. ఇది నేను లాస్ట్ డే ఆఫ్ ఢిల్లీ వ్లాగ్లో వేసుకున్నాను. యూ కెన్ చెక్ దట్ అవుట్ అండ్ ఆల్సో పిక్ ఇంక్లూడ్ చేస్తాను. అండ్ దీని తర్వాత నేను ఒక ఫార్మల్ లుక్ కోసం ఒక స్కర్ట్ తీసుకున్నాను, విచ్ ఈస్ దిస్. అండ్ జిప్ వచ్చింది అండ్ ఇక్కడ బటన్ వచ్చింది, లైక్ మన వేస్ట్ సైజ్కి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. స్కర్ట్ వచ్చేసి దిస్ వన్. ఇట్స్ అ డెనిమ్ స్కర్ట్ అండ్ ఇది నేను వేరే షాప్లో కొన్నాను అండ్ అగైన్ ఫర్ 200 అండ్ ఇట్ ఫిట్స్ మీ పర్ఫెక్ట్లీ అండ్ ఇట్ వాస్ ఫర్ 200. అండ్ ఈ షాప్లోనే నేను ఇంకో స్కర్ట్ కొనుక్కుని, ఇట్ సేస్ ఫరెవర్ 21. దీని తర్వాత మేము హ్యాండ్ బ్యాగ్స్ కొన్నాము అండ్ నేను కొన్న హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి దిస్ వన్. ఇట్స్ ఇన్ బ్లాక్ కలర్. ఇట్స్ ఎ టోట్ బ్యాగ్ అనమాట. అండ్ అక్కడ ఏ తీసుకున్నా 350 అని చెప్పాడు, లైక్ స్లింగ్ బ్యాగ్ తీసుకున్నా 350 అండ్ ఈ టోట్ బ్యాగ్ తీసుకున్నా 350 అని ఉన్నాయి. ఇక్కడ మేము టోటల్ ఆఫ్ 6 బ్యాగ్స్ తీసుకున్నాము. మేము 3 సిస్టర్స్ కదా, ఈచ్ 2 బ్యాగ్స్ తీసుకున్నాము. అండ్ మా సిస్టర్ వాళ్ళు వచ్చేసి ఇందులోనే టెక్స్చర్ లేకుండా ప్లెయిన్లో బ్లాక్ అండ్ బేజ్ కలర్స్ తీసుకున్నారు, అగైన్ ఫర్ 350. అండ్ నేను వచ్చేసి ఇంకో స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఈ బ్యాగ్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇట్ హ్యాస్ 2 zips అండ్ ఇలా హ్యాంగింగ్ ఉంది. ఇట్ హ్యాస్ అ టెక్స్చర్ అండ్ దీన్ని క్విల్టింగ్ అంటారు. సో దిస్ వాస్ ఫర్ 300. షాపింగ్ చేస్తుంటే ఇద్దరు వచ్చారు, లైక్ తన దగ్గర స్టాకింగ్ సాక్స్ అవి ఉన్నాయి. సో తను వచ్చి బోనీ చేయి అని అడుగుతున్నాడు. బట్ స్టాకింగ్స్ నేను తీసుకోలేదు బికాస్ స్టాకింగ్స్ క్వాలిటీ ఎలా ఉంటే మనకు తెలియదు కదా. సో స్టాకింగ్స్ తీసుకోలేదు. బట్ ఇది ఉండే అక్కడ, ఇవి ఉండే అక్కడ తన దగ్గర. నాకు ఇవి అవసరం లేదు బట్ ఈ రిక్వెస్టెడ్ మీ టు బై ఇట్.
సో నేను 100 ఎంత అని అడిగితే మేబీ 300 ఎంతో చెప్పాడు. లైక్ నాకు అవసరం లేదు కదా, సో నేను 100కి ఇవ్వు అని చెప్పాను. ఇచ్చినా ఓకే, ఇవ్వకున్నా ఓకే, బికాజ్ ఐ డిడ్ంట్ వాంట్ ఇట్. సో హీ గేవ్ ఇట్ ఫర్ 100 రూపీస్. సో నేను తీసుకున్నాను. ఇలా వస్తుంది అనమాట. తర్వాత నేను కోఆర్డ్ సెట్స్ చూసాను అనమాట. అండ్ టాప్ అండ్ ప్యాంట్ సేమ్ ప్రింట్లో సేమ్ ప్యాటర్న్లో ఉంది. బట్ నేను నాకు ఒక ప్రింట్ నచ్చింది. బట్ ఆ ప్రింట్ ఆల్ ఓవర్ ఉంది. అంటే చాలా ప్లేసెస్లో నేను ఆ ప్రింట్ చాలామంది వేసుకోవడం చూశాను. బట్ ఐ డిడ్ంట్ వాంటెడ్ టు గెట్ దట్. అండ్ నేను ఒక ప్లెయిన్ కలర్లో చూస్ చేసుకున్నాను. అండ్ తనని అడిగితే ఈ సైడ్ 750, బట్ ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ 350. అండ్ అక్కడే అదే సెక్షన్లో పక్క సెక్షన్లో డ్రెస్సెస్ హ్యాంగ్ చేసి ఉన్నాయన్నమాట. లైక్ ఫ్రాక్స్ ఉన్నాయి, కాటన్ ఫ్రాక్స్, వైట్, బ్లాక్ అండ్ లావెండర్ అండ్ ఒక రేడియం కలర్లో ఉండే. సో నేను ఆ టూ ఫ్రాక్స్ నాకు 350 ఈచ్ ఇవ్వమని చెప్పాను. అండ్ ఈ కోటెడ్ మీ 700 and 750. అండ్ అవేమో ఇవి. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్. ఇది కాటన్ మెటీరియల్లో ఉంది. అండ్ ఈ పింక్ నేను చూస్ చేసుకున్నాను బికాస్ ఇది బ్రైట్ పింక్ చూస్ చేసుకున్నాను. వేసుకుంటే ప్లెయిన్ ఉంది కదా, బట్ కలర్తో ఎన్హాన్స్ చేస్తుంది అని చెప్పి నేను బ్రైట్ కలర్ చూస్ చేసుకున్నాను, విచ్ ఇస్ దిస్ వన్. టాప్ వచ్చేసి ఇది, షర్ట్ వచ్చింది. ఇట్ సేస్ మ్యాంగో. దీంతో పాటు ఫ్రాక్ అని చెప్పాను కదా. అగైన్ దిస్ ఇస్ ఇన్ ద మెటీరియల్ కాటన్. అండ్ కలర్ వచ్చేసి యూనిక్గా ఉంది, బ్రైట్గా ఉంది. అండ్ వెనక వచ్చేసి ఇలా ఎలాస్టిక్ ఉంది. అండ్ కింద ఇలా ఫ్రిల్స్ ఉన్నాయి. అండ్ సో నేను ఇవి రెండు వచ్చేసి 700కి ఇవ్వమన్నాను. లైక్ 350 ఈచ్ ఇవ్వమని చెప్పాను. బట్ తను లాస్ట్ 900 అలా ఇలా చెప్పాడు. బట్ లాస్ట్కి 800 ఇవ్వమని చెప్పాడు రెండిటికి. సో 400 ఈచ్ అని చెప్పి నేను ఓకే అని చెప్పి 800 ఇచ్చాను ఈ రెండిటికి. లైక్ 400 ఈచ్ పడింది. సిస్టర్స్ ఇలా కోవార్డ్స్ నైట్ టైం వేసుకోవడానికి కోవార్డ్స్ ఉన్నాయన్నమాట. సో ట్యాంక్ టాప్ అండ్ షార్ట్స్ ఉన్నాయి. సో అవి తీసుకుంటూ ఉన్నారు. సో కూడా ఒకటి తీసుకున్నాను, ఒక సెట్ తీసుకున్నాను, పైజామా సెట్ లాగా. ఇది వచ్చేసి టాప్. అండ్ దీంతో పాటు సేమ్ షార్ట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి 200. ఆల్సో నేను ఒక వైట్ షర్ట్ అన్న తీసుకోవాలనుకున్నాను. బట్ ఉన్నాయి వైట్ షర్ట్స్ ఉన్నాయి, సేల్లో ఉన్నాయి. బట్ అక్కడ అన్నీ అంత నీట్గా లేవు. లైక్ స్టెయిన్స్ ఉన్నాయి, మెటీరియల్ బాగాలేదు. సో వైట్ షర్ట్ కూడా నేను తీసుకోలేదు. అండ్ మై సిస్టర్స్ ఆల్రెడీ దే లెఫ్ట్ అండ్ ఎగ్జిట్ దగ్గర నా కోసం వెయిట్ చేస్తున్నారు గేట్ దగ్గర. బట్ నేను ఫ్రాక్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి చూస్తున్నాను. ఐ ఫౌండ్ ఒక సెక్షన్, అక్కడ ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ నేను 2 ఫ్రాక్స్ తీసుకున్నాను. ఇదొకటి అండ్ దిస్ వన్. 350 ఈచ్ అని చెప్పాను. అండ్ ఈ గేవ్ ఇట్ ఫర్ 350 ఓన్లీ. సో అక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను. అండ్ అగైన్ ఇక్కడ రిప్ ఫినిషింగ్ ఉంది, మనకి ఏ సైజ్ కన్నా వస్తుంది. ఇవి రెండు కొంచెం నీ కింది వరకు వస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి దిస్ వన్, సేమ్ రిప్డ్ ఫినిషింగ్ అండ్ సేమ్ స్టిచ్చింగ్ అంతా సేమ్ ఉంది. ఓన్లీ ద ప్రింట్ ఇస్ డిఫరెంట్. ఇది కూడా 350 ఇచ్చాడు. దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ సరోజినీ నగర్. అండ్ ఆల్సో మా రూమ్ వచ్చేసి పహాడ్గంజ్లో ఉంది. అండ్ ఢిల్లీలో పహాడ్గంజ్లో కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. అండ్ అక్కడ కూడా నేను షాపింగ్ చేశాను, అవి నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్. It's a cute frock which has this detailing and it's padded. It's in the material cotton and in then Paharganj lo తీసుకున్నాను and this was for 200 only. And అదే షాప్ లో నేను క్రాప్ టాప్స్ తీసుకున్నాను woolen వి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ లైక్ బ్రౌన్ అండ్ ఆరెంజ్ అండ్ వైట్ లో. అండ్ ఇది వచ్చేసి టై చేసుకోవాలన్నమాట. This is that and this is for 200. and ఇంకోటి వచ్చేసి this one. and again for 200. ఇది చాలా బాగుంది కదా, కలర్ అండ్ ఆల్ కలర్ కాంబినేషన్ ఆల్ పేస్టల్స్ లా ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్, ₹200. అండ్ దీని తర్వాత నేను ఒక బ్రాలెట్ తీసుకున్నాను, విచ్ ఇస్ దిస్. అండ్ బ్యాక్ ఇది టైఅప్ చేసుకోవాలి, బీచ్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది తీసుకున్నాను. అండ్ రోడ్ సైజ్లో పెలాజో ప్యాంట్స్ ఉన్నాయి, లైక్ డైలీ వేర్కి. 150కి 2 అని చెప్పాడు. సో ఇంట్లో వేసుకోవడానికి నేను 2 ప్యాంట్స్ తీసుకున్నాను, విచ్ ఇస్ దిస్ వన్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇవి 2 వచ్చేసి 150కి 2. లాస్ట్ 2 days ఆఫ్ షాపింగ్ వీడియోలో నేను అగైన్ ఐ వెంట్ టు పహార్గంజ్ అంటే లాస్ట్ మినిట్ షాపింగ్ కోసం. అండ్ అక్కడ నేను ఒక రెడ్ డ్రెస్ తీసుకున్నాను, అది ఐ డోంట్ ఫైండ్ ఇట్ నౌ. సో ఆ బ్లాగ్ది క్లిప్ ఇంక్లూడ్ చేస్తాను, అది చూడొచ్చు. అండ్ అదే షాప్లో నేను ఇంకోటి టాప్ అండ్ ధోతి ప్యాంట్ లాగా తీసుకున్నాను, విచ్ ఇస్ దిస్ వన్. వాస్ ఫర్ 350 అంటే 450 చెప్పాడు, 350కి ఇమ్మన్నాను. అక్కడ తక్కువ చేయట్లేదు. పహార్గంజ్లో చాలా బార్గెన్ చేయడానికి ఆప్షన్ లేదు, లైక్ వాళ్ళు చెప్పిందే ఇస్తున్నారు, లైక్ కొంచెం బార్గెన్ చేయొచ్చు అంతే. సరోజ్ నగర్ లాగా కాదు. అండ్ పైజామా ప్యాంట్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను, లైక్ సేమ్ కలర్ కాంబినేషన్లో ఈ ప్యాంట్స్ తీసుకున్నాను. And this was for 450 rupees, 450 and 350. అండ్ ఇక్కడ రెడ్ డ్రెస్ అని చెప్పాను కదా, అది కూడా 350కి ఇచ్చాడు. ఆల్సో ద టాప్ విచ్ ఐఎమ్ వేరింగ్ రైట్ నౌ, ఇది వచ్చేసి సేమ్ సరోజ్ నగర్. నేను స్టోరీ చెప్పాను కదా, లైక్ 100 రూపీస్కి ఇచ్చాడని చెప్పి, అందులో 100 రూపీస్లో ఇది కూడా ఒకటి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ టాప్. అండ్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ హావ్ షాప్ ఫ్రమ్ ఢిల్లీ. అండ్ అమృత్సర్ కూడా వెళ్ళాం కదా, అక్కడ ఏ కొన్నావో అవి చూపిస్తాను. అమృత్సర్ బ్లాగ్ చూస్తుంటే వాఘా బార్డర్ వెళ్ళాము, అక్కడ 100 రూపీస్ షాల్స్ అన్ని చూపించాను అనమాట. సో అక్కడ నేను 2 షాల్స్ తీసుకున్నాను, ఒకటి ఇది అండ్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్. చూసారు కదా, క్వాలిటీ బాగుంది, లైక్ 100 రూపీస్ ఈచ్ ఇచ్చారు. ఇలాంటివి చాలా ఉన్నాయి అక్కడ. తర్వాత గోల్డెన్ టెంపుల్ వెళ్ళాము. గోల్డెన్ టెంపుల్ అయ్యాక అక్కడ బయట షాపింగ్ చేసాము. అక్కడ 2 జుత్తీస్ తీసుకున్నాను, అవి నేను ఇంక్లూడ్ చేస్తాను ఫోటో. అండ్ ఒకటి వచ్చేసి కొంచెం లెదర్ ఫినిషింగ్లో ఉంది, అది 600. ఇంకోటి ఎంబ్రాయిడరీ లాగా ఉంది, దానికి పాయల్ అవి వచ్చాయన్నమాట. సో అది 400. దాని తర్వాత అక్కడే నేను 2 చికెన్ కర్రీ కుర్తీస్ కొన్నాను, కుతుబ్ మినార్ వెళ్ళినప్పుడు వేసుకున్నాను, బ్లాక్ కలర్. ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్లో కొన్నాను, విచ్ ఇస్ దిస్. అండ్ ఇవి 2 వచ్చేసి 350 ఈచ్కి కొన్నాను. పంజాబీస్ ఫేమస్ ఫర్ ఫుల్కారీ దుపట్టాస్. ఒక ఫుల్కారీ దుపట్టా తీసుకుందాం అనుకున్నాను, అక్కడ నేను 2 దుపట్టాస్ తీసుకున్నాను. ఇది వచ్చి ఫుల్కారీ దుపట్టా అండ్ పంజాబ్లో ట్రెడిషనల్ దుపట్టా అనమాట. ఒకటి వచ్చేసి ఇది. అండ్ ఇవి 2 వచ్చేసి 600 ఈచ్, 1200కి 2 దుపట్టాస్ తీసుకున్నాను. సో దీస్ ఆర్ ఆల్ ద క్లోత్స్ దట్ ఐ హావ్ షాప్డ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ అమృత్సర్. And if you like the video, please like, share and subscribe, and see you guys in the next vlog. Bye.